ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన మహిమ గల నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. మరొక బైబిల్ స్టడీలో ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసే ఈ ధన్యత దేవుడు నాకు మనకిచ్చినందుకు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నాను. రండి, ఈరోజు మన యొక్క బైబిల్ స్టడీ ఎపిసోడ్లో అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు మనం ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయంతో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక బుధవారము ఈ బైబిల్ స్టడీ సమయాన్ని మాకిచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన దేవా, మా ఎడల ప్రత్యేకమైన ప్రేమను కనబరిచిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా బోధకుడుగా, మా ఉపదేశకుడుగా ఉండి ఈ దినమునైనా 21వ అధ్యాయము 1 నుండి 17 వచనాల్లో ఉన్న అనేక సంగతులు, అనేక గూఢమైన విషయాలు నీ ఆత్మ ద్వారా మీరే మాకు ప్రత్యక్షపరిచి మమ్మను బలపరిచి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయము 1 వచనం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరుకును వచ్చితిమి. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, లాస్ట్ బైబిల్ ఎపిసోడ్లో మనం స్పష్టంగా చూసిన సంగతి, మిలేతులో ఎఫెసు పెద్దలతో ప్రత్యేకమైన సమావేశంలో తన హృదయాన్ని, తన భారాన్ని ప్రకటించిన తర్వాత మరి పౌలు అలాగే అతని యొక్క బృందం అక్కడ నుండి, అనగా మిలేతు నుండి బయలుదేరి వాళ్ళు యెరూషలేము పట్టణానికి చేరే ఈ మధ్యలో ఎన్ని మజిలీలు, ఎన్ని పట్టణాలు మరి వాళ్ళు దర్శించుకుంటూ వచ్చారో ఈరోజు ఈ వాక్య ధ్యానంలో మనం చూడబోతున్నాం. సో 21వ అధ్యాయంలో మరి మిలేతు నుండి యెరూషలేముకు ప్రయాణం స్టార్ట్ చేశారు పాల్ అండ్ హిస్ టీమ్. 2వ వచనం చూస్తే, అప్పుడు ఫినేకుకు వెళ్ళబోతున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టును విడిచి సిరియా వైపుకు వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. సో పౌలు మిలేతు నుండి యెరూషలేముకు మరి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, వన్ స్ట్రెచ్ లో చేయగలిగినటువంటి ప్రయాణం కాదది. అనేక లేఓవర్లు తీసుకొని, అనేక బ్రేక్స్ మరి ప్రయాణంలో తీసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంది. డైరెక్ట్ ఫ్లైట్స్ ఈరోజు కొన్ని మనకున్నట్టుగా మరి మిలేతు పట్టణం నుండి యెరూషలేం పట్టణానికి డైరెక్ట్ ఓడ వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒక స్థలం నుండి మరొక స్థలానికి, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి మరి ఆ స్టాప్ తీసుకొని ఫైనల్ గా వాళ్ళు యెరూషలేముకు చేరడం మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అయితే ఇలా మధ్యలో ఆగడం వల్ల మరొక ప్రయోజనం కూడా ఉంది. ఏంటంటే, పౌలు ఆగిన చోటల్లా సంఘాలను దర్శిస్తూ బలపరుస్తూ వెళ్ళాలనే ఉద్దేశము, మంచి సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకంటే పౌలు గతంలో చెప్పినట్టుగా, ఎఫెసు పెద్దలతో చెప్పినట్టుగా, మరలా మీరు నా ముఖము చూడరు, నేను యెరూషలేముకు వెళుతున్నాను, నాకు తెలిసి నేను అటు నుంచి అటే పరలోకానికి లేకపోతే పరదైసుకు దేవుని దగ్గరికి వెళ్ళిపోతానేమో. ఐ మే నాట్ రిటర్న్, యు మే నాట్ సీ మీ అగైన్, యు మే నాట్ సీ మై ఫేస్ అగైన్ అని పౌలు గారు చెప్పడం మనం చూసాం. కాబట్టి తాను యెరూషలేముకు వెళ్ళక ముందు వీలైనన్ని సంఘాలను దర్శించి అవకాశం ఉన్నంతగా సహోదరులను బలపరిచి వారి దగ్గర నుండి విడుకోలు తీసుకుని వెళ్ళాలి అనే భారం కలిగి పౌలు తన ప్రయాణంలో ముందుకు సాగుతూ తూరు అనే పట్టణానికి ఆయన వచ్చాడు. అక్కడ శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉన్నాము అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి తూరు పట్టణంలో అక్కడ సంఘం ఉంది, దేవుని బిడ్డలున్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు ఉన్నారు. అయితే తూరు పట్టణంలో సంఘం ఏ రీతిగా ప్రారంభమైందో, ఎవరు అక్కడికి సువార్త తీసుకుని వెళ్ళారో మనకు బైబిల్లో ఎక్కడ కూడా దాఖలాలు లేవు. కానీ
మరి దేవుడు అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో సంఘానికి హింస కలిగినప్పుడు చెదిరిపోయిన వారు అనేకులు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందులో భాగంగానే మరి తూరులో కూడా కొద్దిమంది సువార్తను ప్రకటించారు. అక్కడ కూడా రక్షణ కార్యం జరిగింది ప్రియులారా. సో అక్కడ సంఘాన్ని బలపరిచాడు పౌలు. ఆల్మోస్ట్ వారం రోజులు మరి తూరు పట్టణములో ఉన్నటువంటి సంఘముతో మేము ఉన్నాము అని చెప్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. అది ఎలాంటి సంఘము అంటే నామకార్థ సంఘం కాదు, అది పౌలు నాటిన సంఘం కాదు. ఏమండి, ఆ సంఘానికి పౌలు ఆత్మీయ తండ్రి కాడు. ఎవరో దానికి విత్తనాలు, క్రీస్తు సువార్త అనే విత్తనాలు వేశారు. ఎవరి ద్వారా అక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. అయినప్పటికీ ఆ సంఘం చాలా ఆత్మీయంగా ఉంది, ఆత్మీయంగా చాలా బలంగా ఉంది ఆ సంఘం. ఆ సంఘమే కాదు, మరి ఆదిమ కాలంలో ప్రతి సంఘము కూడా ఏదో రక్షణ పొంది చప్పగా లేవు, కానీ ఆ సంఘాలన్నీ కూడా పరిశుద్ధాత్మను పొంది, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి, పరిశుద్ధాత్మ సహవాసములో అన్ని సంఘాలు ఉండడం మనం గమనిస్తున్నాం. గొప్ప ఆత్మీయత ఆనాటి సంఘాల్లో మనం చూస్తాం. చూడండి, అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఎంత బలంగా ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడంటే, యెరూషలేములో పౌలుకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో వాళ్ళు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రవచనం ద్వారా పౌలును మరొకసారి హెచ్చరిక చేస్తున్నారు. వారు ఎంత ఆత్మీయులు చూడండి. ఏమండి, ప్రవచన వరము కలిగిన దేవుని బిడ్డలు ఆ సంఘంలో పుష్కలంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ నివాసము ఆ సంఘంలో ఉంది. ఆదిమ కాలంలో ప్రతి సంఘములో కూడా పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. దే వర్ ఆల్ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహవాసమందు అనే మాట ఆదిమ కాలంలో ప్రతి సంఘములో నెరవేరిన మాట. ఈనాడు ఇలాంటి ఆత్మీయత ఈనాటి సంఘాలకు కావాలి. పరిశుద్ధాత్ముడు లేడనే సంఘాలు ఈరోజు తయారయ్యాయి. ప్రవచనాలు ఆగిపోయాయి అని వాదించే సంఘాలు ఈరోజు తయారయ్యాయి. అంటే పరిశుద్ధాత్మను దూషిస్తూ, పరిశుద్ధాత్మను అపహసిస్తూ, పరిశుద్ధాత్మ సహవాసానికి వేరై బక్క చిక్కిన సంఘాలు, ఆరిపోయిన సంఘాలు, చల్లారిపోయిన సంఘాలు ఈనాడు కోకల్లలుగా భూమి మీద ఉంటున్నాయి. పేరుకు మాత్రం నువ్వు జీవించుతున్నావు కానీ నీ మృతుడివే అని ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా ఈనాటి అనేక సంఘాల పరిస్థితి అలాగే ఉంటున్నాయి. చూడండి, తూరు పట్టణంలో సంఘం పరిశుద్ధాత్మతో నిండి ఉన్న సంఘం. వారు కూడా ప్రవచిస్తున్నారు, నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, అక్కడ నీకు ప్రమాదము పొంచి ఉంది, దేర్ విల్ బి డేంజర్ ఫర్ యూ అని వాళ్ళు పౌలు గారిని హెచ్చరించడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ దినములు గడిపిన తర్వాత, అంటే వారం రోజులు అయిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణపు వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటుమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిరి. సో తూరు సంఘం ఎంతో ఆత్మీయత కలిగిన సంఘం అని చెప్పాను. మరి పౌలు గారు బయలుదేరి వెళ్ళుచున్నప్పుడు మరి పురుషులు సాగనంపడానికి వచ్చారు, అలాగే వాళ్ళ భార్య పిల్లలు కూడా మరి తరలి వచ్చారు. అంటే వారు కుటుంబాలుగా ప్రభుకు అంకితమై ఉన్నారు. పిల్లలు కూడా వారు సంఘములో ఎదిగిన వారుగా ఉన్నారు. పౌలును దైవజనుడుగా, అపోస్తులుడుగా వారు గౌరవించి, అభిమానించి, ఇంట్లో ఉండి గుడ్ బై చెప్పకుండా మరి ఓడరేవు దాకా కుటుంబాలుగా తరలి మరి పౌలు గారికి వీడ్కోలు చెప్పడం ఎంత గౌరవప్రదమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. నేను ఇంట్లో ఉండి వందనాలండి పాస్టర్ గారు వెళ్ళరండి అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఓడరేవు దాకా మరి ఆల్మోస్ట్ భార్య పిల్లలతో కూడా ఆల్మోస్ట్ సంఘం అంతా కూడా రావడం ఎంతో గొప్ప విశేషం. వాళ్ళు వచ్చిన తర్వాత పౌలు ఏం చేశాడంటే వారితో మళ్ళీ చివరి ప్రార్థన సముద్ర తీరం ఓడరేవు దగ్గర మళ్ళీ ప్రార్థన చేశారు. అంటే ప్రార్థనకు ఒక స్పెషల్ ప్లేస్ అంటూ కొత్త నిబంధనలు ఏం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారు అక్కడ నేను ఉన్నానని ప్రభు చెప్పాడు. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ హోలీ ప్లేస్ ఫర్
పీపుల్ ఆఫ్ గాడ్ టు ప్రే. యూ కెన్ ప్రే ఎనీవేర్. ఈ భూమి మీద నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఇంటి లోపల బయట, ఏమండి, ఎలాగైనా సరే, పగలు రాత్రి, ఎనీవేర్ ఎనీ టైం యూ కెన్ కనెక్ట్ విత్ గాడ్ త్రూ ప్రేయర్. సముద్ర తీరమున మరి అక్కడ ప్రార్థనా కూడికి నడిపించాడు పౌలు. అందరూ మోకాళ్ళుని ప్రార్థన చేశారు. సంఘము పౌలు కోసం ప్రార్థన చేస్తే, పౌలు క్షేమం కోసం ప్రార్థన చేస్తే, పౌలు ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేస్తే, పౌలేమో సంఘాలను దేవుడు స్థిరపరచాలని, బలపరచాలని, కడవరకు నమ్మకంగా దేవునిలో సాగే కృప ఇవ్వాలని దే ప్రేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎంత గొప్ప సంగతి చూడండి. రెండు సంఘాలు దైవజనుల కోసం ప్రార్థన చేయాలి, దైవజనులు సంఘాల కోసం ప్రార్థన చేశారు. నిస్వార్థమైన ప్రేమతో ఆదిమ సంఘం నింపబడి ఉంది. పౌలు కాలంలో సంఘం నడిపించబడింది. ప్రియులారా, ఈ రోజుల్లో ప్రార్థన ఎవరి ప్రార్థన వాళ్ళది, ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇతరుల కోసం సమయం వెచ్చించి, ఇతరుల మీద భారంతో, ఇతరుల మీద ప్రేమతో, అయ్యో నా సహోదరుడికి ఈ సాయం రావాలి, నా సహోదరుడు మేలు పొందాలి, నా సహోదరుడు దీవించబడాలి అని ఇతరుల కొరకు ఆలోచన చేసేవారు ఈ రోజుల్లో చాలా కరువైపోయారు. ద చర్చ్ ప్రేడ్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రేడ్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ అండ్ రివైవల్ ఆఫ్ ద చర్చ్. సో ఇక్కడ ఫైనల్ గా తూరు నుండి, అంటే మిలేతు నుండి మరి కొన్ని స్టాప్స్ ద్వారా తూరుకు రావడం మనం చూస్తున్నాం. ఆ ముందు స్టాప్స్ లో మరి అక్కడ ఎలాంటి సేవ జరిగిందో మనకి సమాచారం బైబిల్ ఇవ్వబడలేదు, కానీ తూరు అనే పట్టణంలో మాత్రం సంఘం ఉంది. అక్కడ మంచి కూడికలు జరిగాయి 7 రోజుల పాటు. మరి ఆ సంఘాన్ని పౌలు ఉజ్జీవపరచడం, స్థిరపరచడం, క్రీస్తులో బలపరచడం మనం చూస్తున్నాం. 7వ వచనం, మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరి మరొక స్టాప్ ఇక్కడ చూస్తున్నాము, తొలెమాయి అనేటువంటి పట్టణంలో. అక్కడ కూడా సహోదరులు ఉన్నారు. చూడండి, క్రీస్తు సువార్త ఎంత గొప్పగా మరి విస్తరించింది ఆశ్చర్యకరమైన రీతిలో. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, సెకండ్ బిగ్ స్టాప్. అండ్ మధ్యలో చిన్న చిన్న స్టాప్స్ ఉన్నాయి. అక్కడ జరిగిన పరిచర్య విశేషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పడానికి ఇష్టపడలేదు, చెప్పడం మనకు అవసరం లేదనుకున్నాడు. కానీ కొన్ని స్టాప్స్ లో జరిగినటువంటి కొన్ని విషయాలు మనకు చెప్పడం అవసరం అనుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవి మనకు తెలియడం మనకు దీవెన అనుకున్నాడు ఆయన. సో తూరు తర్వాత చెప్పుకోదగిన మరొక పెద్ద స్టాప్ ఏంటంటే కైసరియా. ఇక్కడ చూస్తే మీరు 21వ అధ్యాయము 8వ వచనం, మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, అక్కడ ఏం జరిగింది అంటే 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే తూరు నుండి ఆ తొలెమాయికి వచ్చారు. తొలెమాయి నుండి ప్రియులారా ఇక్కడ కైసరయ అనేటువంటి ప్రాంతానికి వస్తే, అక్కడ ఎందుకు వాళ్ళు ఉండడానికి ఇష్టపడ్డారంటే అక్కడ ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు అనే విషయం చూస్తాం. ఎందుకంటే ఫిలిప్పులు 2 ఉన్నారు బైబిల్లో. ఒకడేమో ప్రభు శిష్యుడు అపోస్తులుడు అయినటువంటి ఫిలిప్పు బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడున్న ఫిలిప్పు ఎవరంటే సువార్తికుడు. అలాగే 7గురిలో ఒకడు, 12గురిలో ఒకడైన ఫిలిప్పు, ప్రభు శిష్యుడు అపోస్తులుడైన ఫిలిప్పు ఒక ఆయన ఉన్నాడు. కానీ కైసరయలో పౌలు దర్శించినటువంటి వ్యక్తి 7గురిలో ఒకడైనటువంటి, ఎవరు 7గురు అంటే మనం గత కాలంలో చూసాం. అపోస్తుల కార్యాల గ్రంథం మరి 6వ అధ్యాయంలో మరి 7గురిని వారు ఎంచుకున్నారనే సంగతి చూస్తాం. 6వ అధ్యాయము 3వ వచనం, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. అంటే ఏ పని అని ఆలోచిస్తే 2వ వచనంలో ఆహారము పంచిపెట్టే పని. ఏమంటే ఫుడ్ సప్లై, ఫుడ్ అరేంజ్మెంట్. ప్రియులారా, మరి కూడికకు వచ్చినటువంటి వారు, ప్రార్థనకు వచ్చినటువంటి వారు, వాక్య సందేశం వినడానికి వచ్చిన వారికి మరి భోజనం సప్లై చేయాలి. వేరే వాళ్ళని నియమిస్తే అవకతవకలు జరిగాయి, సణుగులు వచ్చాయి, కంప్లైంట్లు వచ్చాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మీయులు కాదు. సో ఆత్మీయులు సేవ చేస్తే ఎవరికి అసంతృప్తి ఉండదు. వారు నిష్పక్షపాతంతో దేవుని మనస్సుతో పనిచేస్తారనేది అపోస్తుల యొక్క అభిప్రాయం. ఆ కారణం చేత
ఈ పని కొరకు ఆత్మీయులు కావాలి, ఆత్మతో నింపబడిన వారు కావాలి, దైవ జ్ఞానముతో నింపబడిన వారు కావాలి అని చెప్పి 7 సపరేట్ చేశారు. ఆ 7 ఒకడు ఈ ఫిలిప్పు. ఇతడు ఆత్మతో నిండినవాడు, అలాగే శక్తితో కూడా నింపబడినవాడు. ఇలా ఆహారము పంచిపెడుతూ యెరూషలేములో ఒక సాధారణ విశ్వాసిగా, డీకన్గా ఉన్నటువంటి ఈ ఫిలిప్పు ఎప్పుడైతే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమందు యెరూషలేము సంఘానికి, ఏ సంఘానికి ఆయన పరిచర్య చేస్తున్నాడో, ఏ సంఘానికి ఆయన ఉపచారం చేస్తూ తను తాను తగ్గించుకొని దేవుని పనిలో ఉన్నాడో ఆ సంఘం ఇప్పుడు చెదిరిపోయింది. ఆ సంఘానికి గొప్ప హింస కలిగింది. సో ఆహారం పంచిపెట్టే పని లేదు ఇక. కాబట్టి ఏం చేశాడంటే ఆయన ఆత్మీయ ఆహారము పంచే సేవను పూనుకున్నాడు. పూనుకొని ఏం చేశాడు? ఆయన 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు, నేను ఆహారం పంచి పెడదాం అనుకున్నాను, సంఘం ఏమో చెదిరిపోయింది అని ఇంట్లో కూర్చోలేదు ఆయన. సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఆత్మీయ ఆహారము పంచి పెట్టడం కంటిన్యూ చేశాడు ఆయన. ఈ లోక ఆహారము, శరీరాహారము పంచిపెట్టే జాబ్ ఇప్పుడు లేదు, కాబట్టి పని మానేసి నేను ఉండలేను, ఆత్మీయ ఆహారం పంచడానికి అవకాశం ఉంది అని సమరయ పట్టణం దాకా వెళ్ళాడు. సమరయ పట్టణం దాకా అప్పటిదాకా ఎవరు వెళ్ళా, ఎందుకంటే సమరయులు యూదులకు హేయులు. వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు కానీ సమరయ ప్రాంతానికి ఎవరు వెళ్ళట్లా. సమరయులు అంటే చిన్న చూపు వాళ్ళకు. కానీ ఫిలిప్పు క్రీస్తు మనస్సు కలిగిన వాడై సమరయ పట్టణాలకు క్రీస్తు సువార్తను ప్రకటించాడు. సమరయులలో సంఘాన్ని కట్టడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ ఫిలిప్పు సమరయ పట్టణంలో సేవ చేసిన తర్వాత 8వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాము, నపంసకుడికి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన కనుమరుగైపోయి 40వ వచనం, 8వ అధ్యాయం 40వ వచనంలో, అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను, అక్కడ నుండి కైసరయ్యకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. అంటే అనేక పట్టణాలను దర్శిస్తూ సువార్త ప్రకటిస్తూ ఫైనల్ గా ఆయన ఎక్కడ సెటిల్ అయ్యాడు అంటే కైసరయ్యలో ఆయన సెటిల్ అయ్యాడు. పిల్లరా, నేను నమ్ముతున్నాను ఏంటంటే సువార్తికుడైనటువంటి ఫిలిప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనను మనకు పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే కేవలం ఆయన సువార్తికుడనే కాదు అర్థం. ఎందుకంటే అప్పటికి ఆయన సువార్తికుడనే సమాచారం మనకుంది, కానీ ఆయన కైసరిలో సేవకుడుగా కూడా ఆయన సేవ చేస్తున్నాడు అనేది నా విశ్వాసం. ఎందుకంటే కైసరియలో ఒక బలమైన సంఘం ఉంది, కైసరియలో బలమైన విశ్వాసులు ఉన్నారు, కైసరియలో అన్య జనాంగము నుండి రక్షణ పొందిన మహాభక్తులు ఉన్నారు. వారెవరంటే కొర్నేలి, ఆయన ఇంటివారు. మనందరికి తెలుసు అపోస్తుల కార్యాల గ్రంథం మరి 10వ అధ్యాయంలో పేతురు మొట్టమొదటిగా అన్యజనులకు సువార్త చెప్పాడు. ఏమంటే అన్యజనులు క్రీస్తు సువార్తను పేతురు నోటనే విన్నారు. గాడ్ యూజ్డ్ పీటర్ టు స్ప్రెడ్ ద గాస్పల్, టు షేర్ ద గాస్పల్ ఫస్ట్ టైం టు ద జెంటైల్స్. ఆ జెంటైల్స్ ఎవరంటే మరి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి మనందరికి తెలుసు, కొర్నేలి. పేతురు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు. మరి వాళ్ళందరూ కూడా అద్భుతంగా రక్షణ పొందడం జరిగింది. మరి రక్షణ పొందిన వారికో సంఘం ఉండాలి, వారికో సేవకుడు ఉండాలి. అప్పటిదాకా యూదులకే సువార్త చెప్పారు వీళ్ళు, యూదులే సంఘాలు, యూదుల సంఘాలే ఉన్నాయి అప్పటిదాకా. సో ఈ ఫిలిప్పు అనేక పట్టణాలను సంచరించి సువార్త ప్రకటించి కైసరీకి వచ్చిన తర్వాత కొర్నేలిని కలిసి అక్కడ సంఘాన్ని ప్రారంభించి సంఘాన్ని కొనసాగించాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ చాలా బలమైన వ్యక్తి, కొర్నేలి లాంటి మహాభక్తుడు ఉన్నాడు. అలాంటి భక్తుడున్న సంఘం ఎంత గొప్పగా ఉంటుందండి. మరి ఆ సంఘాన్ని నడిపించే ఒక గొప్ప సేవకుడు కావాలి. కాబట్టి ఇతడు సువార్థికుడుగా మాత్రమే కాదు, ఫిలిప్పు తర్వాత మంచి సేవకుడై ఆ సంఘాన్ని, కైసరియలో ఉన్నటువంటి సంఘాన్ని నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అంటే మొదట ఆహారము పంచి పెట్టడంతో తన యొక్క నేపథ్యాన్ని ప్రారంభించి, తర్వాత సువార్థికుడై, తర్వాత సేవకుడై ఒక గొప్ప సంఘాన్ని, గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఆ సంఘాన్ని ఆయన
నడిపించేవాడుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం ఆలోచిస్తే 9వ వచనం, కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే ఆయన నడిపిస్తున్న సంఘంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు, ఆయన బిడ్డలు కూడా ఉన్నారు, ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, అలాగే ఆయన సొంత బిడ్డలు కూడా ఉన్నారు. ఆయన్ని దేవుడు ప్రేమించి మరి 4 కుమార్తెలను అనుగ్రహించాడు. 4 కుమార్తెలు కూడా యవనస్తురాళ్ళు, వారెవరికి వివాహాలు అవ్వలేదు. వాళ్ళు ప్రభుకు సమర్పించుకుని ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మను శక్తిని పొందుకుని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే ప్రవచిస్తున్నారు. ఎక్కడ ప్రవచిస్తారండి అంటే సంఘములో ప్రవచిస్తారు. ప్రవచనం వలన సంఘానికి క్షేమాభివృద్ధి అని పౌలు గారు 1 కొరింథీ పత్రికలో చెప్పాడు కదా, 14వ అధ్యాయంలో. భాషలు మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకునను, కానీ ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. దైవజనుడైనటువంటి ఫిలిప్పు వాక్య పరిచర్య ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంటే, తండ్రికి సహాయంగా తండ్రి సేవకు ఉపచారం చేస్తూ ఆయన కుమార్తెలు 4 కూడా రక్షణ పొందడం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం, పరిశుద్ధాత్మ కృపా వరము కలిగి ప్రవచించువారుగా వాళ్ళు ఉంటున్నారు. అండ్ స్త్రీలు మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాల్సిందే కానీ మాట్లాడడానికి వీల్లేదు అని ఈరోజు చాలా మంది ఎద్దేవా చేస్తున్నారు. మరి ఫిలిప్పు కుమార్తెలు స్త్రీలు కారా? వారు ప్రవచించడం లేదా? ప్రవచన వరం పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇవ్వలేదా? వాళ్ళు స్వతంత్రించి ఒక సంఘాన్ని అయితే నడపడం లేదు, కానీ పురుషుడుగా ఉన్న తమ తండ్రి నడుపుతున్న సంఘములో ఒక భాగముగా ఉంటూ వారు ప్రవచన పరిచర్య చేస్తున్నారు, సంఘానికి పరిచర్య చేస్తున్నారు. కాబట్టి ఆదిమ సంఘ కాలంలో ఉన్న క్రమం ఏంటంటే, ఒక స్త్రీ స్వతంత్రించి సంఘ సేవకురాలుగా లేకపోతే సంఘ కాపరిగా నడపడానికి దేవుడు గాని పౌలు గాని పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఒక సేవకుని యొక్క కాపరత్వంలో, ఒక పురుషుడు అయినటువంటి సేవకుని కాపరత్వంలో ఒక స్త్రీ ఘనమైన సేవ చేయొచ్చు, కృపావరాలను సాధన చేయొచ్చు, కృపావరాలను ప్రజ్వరిల్ల చేసుకోవచ్చు, కృపావరాలను వాడుకోవచ్చు. యు ఆర్ వెల్ పర్మిటెడ్ టు సర్వ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ విత్ ఇన్ ద చర్చ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ తండ్రి అయిన ఫిలిప్ యొక్క ఆధ్వర్యంలో నడపబడుతున్న సంఘంలో స్త్రీలైనటువంటి యవనస్తురాలు ప్రవచన పరిచర్య చేస్తున్నారు. ఆ సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఆ దైవజనుడికి ఎంతో సహకారంగా ఉన్నారు. స్త్రీల సహకారం పరిచర్యకి ఎంత అవసరం, దైవజనులకు ఎంతో అవసరం. అయితే దేవుడు వారికి ఇచ్చిన స్థానంలో వారు పరిచర్య చేయగలిగితే పరలోకంలో గొప్ప బహుమానము, గుర్తింపు వారు పొందుకుని ధన్యులు అవుతారు. ప్రియులారా, 10వ వచనంలో, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చారు. అక్కడ ఎక్కువ రోజులు ఎందుకున్నారో వీ హ్యావ్ నో ఐడియా. మిగతా టౌన్స్ లో అయితే 1 day 2 days, హార్డ్లీ 1 week. కానీ కైసరయ్య ప్రాంతంలో ఫిలిప్పు నడుపుతున్నటువంటి కైసరయ్య సంఘంతో కలిసి చాలా ఎక్కువ రోజులుగా పౌలు టీం ఉండడం మనం చూస్తాం. అక్కడ గొప్ప ఉద్యమం రగిలి ఉంటుంది, గొప్ప ఆత్మ కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. వారు అక్కడ అనేక దినాలు ఉన్న టైంలో అగబు అనే ఒక ప్రవక్త యెరూషలేము నుండి మరి కైసరయ్యకు వచ్చాడు. సో పౌలు పరిచర్య చేసే ప్రాంతానికి ఈ అగబు ప్రవక్త రావడం, వాళ్ళిద్దరు కలుసుకోవడం ఇది రెండోసారి. గతంలో మనందరికి తెలుసు, మరి అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో అంతియొకలో పౌలు పరిచర్య చేస్తుండగా కూడా అగబు అనే ప్రవక్త అంతియొకకు వచ్చాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం, ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకకు వచ్చిరి. ఆ దినములందు అంటే ఏ దినాలు అని ఆలోచిస్తే 26వ వచనం, వారు కలిసి అనగా పౌలు బర్నబా కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుకాలము బహుజనులకు వాక్యమును బోధించి. అంతియొకలో పౌలు బర్నబాలు కలిసి పరిచర్య చేస్తున్న దినాల్లో, ఆ దినాల్లో యెరూషలేము నుండి చాలా మంది ప్రవక్తలు వచ్చారు. 28వ వచనం, వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను, అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అగబు అనే ఒక ప్రవక్త, ప్రియులారా, ఇతడు ప్రవచించాడు 11వ అధ్యాయంలో భూలోకమంతటా ఒక కరువు రాబోతుంది అని. ఆయన ఒక ప్రవచనం చెబితే 100% అది క్లౌదియా చక్రవర్తి కాలంలో నెరవేరింది.
ఏమండి కడవరి దినాల్లో ప్రియులారా, మామూలు ప్రసంగికులు తక్కువ, ప్రవక్తలు ఎక్కువైపోయే ఈ భయంకరమైన కడవరి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించండి అన్నాడు. ఏలైనగా అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరి ఉన్నాడని చెప్తున్నాడు యోహాను భక్తుడు 4వ అధ్యాయంలో మొదటి పత్రికలో. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇతడు అబద్ధ ప్రవక్తనా సత్య ప్రవక్తనా అంటే ఇతడు సత్య ప్రవక్త. ఇతని నోటిలో ఉన్నది దేవుని వాక్కు. దేవుడు చెప్తే గాని మరి నేను ఏది చెప్పను అని మీకా ప్రవక్త అంటాడు. అలాగే బిలాము కూడా అంటాడు, యెహోవా సెలవిచ్చినది ఏదో అది చెప్తాను తప్ప నా సొంతగా నేను చెప్పనంటాడు. వారు నిజమైన ప్రవక్త. నిజమైన ప్రవక్త దేవుడు చెప్పిందే చెప్తాడు, తన సొంత మాట చెప్పడు. ఊహను బట్టి ప్రవచనాలు చెప్పే అబద్ధ ప్రవక్తలు. పేతురు అన్నాడు కదా, ఊహను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనము అంటే దేవుని యొక్క సత్య ప్రవచనం పుట్టదు. అంటే అర్థం ఏంటి? ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలా మంది ఊహను బట్టి కొంతమంది ప్రవచిస్తున్నారు. అది వాళ్ళ ఊహ. ఇది నా ఊహ అని చెబితే ఎక్కువ మంది నమ్మరు కదా, ఎక్కువ మంది తీసుకోరు కదా. ఇది ప్రవచనం అంటే ఎక్కువ మంది నమ్ముతారు, ఎక్కువ మంది దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఊహను బట్టి కొందరు ప్రవచనాలు చెప్పే అబద్ధ ప్రవక్తలు, ఈ నకిలీ ప్రవక్తలు ఈ కడవరి దినాల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చెబుతారు, ఏది కూడా జరగదు. అగబు ప్రవక్త చెప్పాడు, భూలోకం అంతటికి గ్రేట్ ఫ్యామిన్, సివియర్ ఫ్యామిన్ రాబోతుంది అని ఆయన చెప్పినట్టుగానే భూలోకం అంతటా గొప్ప కరువు వచ్చిందట. కాబట్టి ప్రియులారా, ఏ ప్రవక్త చెప్పిందైతే నెరవేరుతుందో అతడు సత్య ప్రవక్తని, దేవుని ప్రవక్తని మనం నమ్మాలి. ఎవరు చెప్పింది జరగదో అతడు అబద్ధ ప్రవక్త, నకిలీ ప్రవక్తని మనం నమ్మాలి. ఆయన్ని నమ్మి దయచేసి మనం మోసపోవడానికి వీల్లేదు. ఈ మధ్య కాలంలో మన ఇండియాలో ఎలక్షన్ జరిగాయి. చాలా మంది తమను తాము ప్రవక్తలుగా ప్రజలకు చూపించుకోవడానికి, ఇదిగో మేము దేవుని ప్రవక్తలం, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాలో ఉండి పలుకుతున్నాడు, మేము అందరి లాంటి వాళ్ళం కాదు, వీఆర్ స్పెషల్, ఎందుకంటే మేము జరగబోయేది చెబుతాము, జరగబోయేది చెప్పగలిగిన ఏకైక ప్రవక్తలం మేము, దేవుడు పలికిస్తున్నాడు మమ్మల్ని అని చెప్పేసి, ఫ్యాన్ వచ్చేస్తుందని, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ పనిచేస్తూనే ఉంటుందని చాలా మంది ప్రవచనాలు దైవజనులు వేదికలు ఎక్కేసి, పుల్పిట్ ఎక్కేసి చెప్పేశారు. ఇది దేవుని వాక్ అన్నారు, ఇదే యెహోవా వాక్ అన్నారు. తీరా చూస్తే ఎలక్షన్ లో ఏం జరిగిందంటే ఫ్యాన్ పోయింది, సైకిల్ వచ్చింది. ఇప్పుడు మనం ఏమో నమ్మాలి మరి, ఏమనుకోవాలి? దేవుడు వాళ్ళ నోట ఆ మాట పలికించలేదు. దేవుడు పలికిస్తే భూమి ఆకాశాలైనా గతించును గాని ఆ మాట నెరవేరక తప్పదు. అది 600 జరిగి తీరుతుంది. అది జరగలేదంటే అర్థం ఏంటి? అది దేవుని మాట కాదు, తన ఊహ, వారి సొంత ఆలోచనతో చెప్పిన మాటలవి. వారి ఊహను బట్టి వాళ్ళు చెప్పిన ప్రవచనమే తప్ప దేవుడు పలికిస్తే పలికినవి కావు. మరి లెక్కన గతంలో చెప్పిన ప్రవచనాల పరిస్థితి ఏంటి అంటే, ఆ ప్రవచనాలు నమ్మి భ్రమలో ఎంతమంది బతుకుతున్నారు? దేవుడే మాతో మాట్లాడానని భ్రమలో ఎంతమంది బతుకుతున్నారు? ఒకడు ఒక ధర్మశాస్త్రాన్ని 99 ఆజ్ఞలు నెరవేర్చి ఒక్క విషయంలో తప్పిపోతే వాడు ధర్మశాస్త్రం అంతటి విషయంలో తప్పిపోయినట్టే. మరి ఈ ప్రవచనం తప్పైతే అర్థం ఏంటంటే, మిగతా ప్రవచనాలన్నీ కూడా అబద్ధమే. మిగతా ప్రవచనాలన్నీ కూడా ఊహను బట్టి చెప్పడం వల్ల అనుకోకుండా కొన్ని జరిగి ఉండొచ్చు. ఏమంటే 100 చెబితే ఏదో ఒకటి జరుగుతుంది కదా. అటు ఇలాంటి అబద్ధ ప్రవక్తల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కొత్త నిబంధనలో ఉన్నాము. దేవుని వాక్కు ఈరోజు మన చేతిలో ఉంది. పాత నిబంధన కాలంలో ఇంకా మనం వెనక్కి వెళ్తే మోషే కంటే ముందున్న కాలంలో దేవుని వాక్కు గ్రంథంగా వారి చేతిలో లేదు కాబట్టి, దేవుని వాక్కు, దేవుడు ఏం సెలవిస్తాడా అని ఒక వ్యక్తిని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు దేవుని గ్రంథం మన చేతిలో ఉంది. బైబిల్ని మనం ప్రామాణికంగా ఎంచాలి. అలాగని ప్రవచన వరం లేదు, ప్రవచించే వరం ఉన్న దైవజనులు ఉండరు అని నేను చెప్పడం లేదు. ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచన వరము కలిగిన వారు ఉన్నారు. అయితే వారు ఊహను బట్టి ప్రవచించేవారు కాదు. దేవుడు సెలవిస్తే గాని మేము ఏది చెప్పము అనే మీకా లాంటి మీక్ ప్రాఫిట్స్, సాత్వికము గల దైవజనులు ఉన్నారు. వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి.
వారిని మనం స్వాగతించాలి. కానీ ఊహను బట్టి చెప్పే ప్రవచనాలు నమ్మి మనం మోసపోవద్దు ప్రియులారా. ఆయన మరొక్కసారి ప్రవచనం చేస్తున్నాడు. మరొక్కసారి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుంది అని, జరగబోయేది ముందుగా పరిశుద్ధ ఆత్మ ప్రత్యక్షత వలన తెలుసుకుని ప్రకటించినట్టుగా మరొక భవిష్యవాణిని అగబు ప్రవక్త కైసరయ పట్టణంలో తెలియజేస్తున్నాడు. ఏంటి ఆయన తెలియజేసిన ప్రవచనము అంటే 11వ వచనం, అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. మరొక్కసారి అంటే పౌలు గారు ఒక మాట అన్నాడు పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో, ఎఫెసు పెద్దలతో మాట్లాడుతూ, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అంటే మిలేతు పట్టణానికి రాక ముందు ఆయన అనేక పట్టణాలు సంచరిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి అనేక సంఘాల ద్వారా, సేవకుల ద్వారా ప్రవచన రీతిగా తెలియజేశాడు. అలాగే ఇప్పుడు కూడా ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. వెళ్ళిన ప్రతి పట్టణంలో సంఘాలు ప్రవచిస్తున్నాయి, సేవకులు ప్రవచిస్తున్నారు. యెరూషలేములో నువ్వు బంధింపబడబోతున్నావు. యూదులేమో బంధిస్తారు, కానీ శిక్షించే అధికారం యూదులకు లేదు. ఎందుకంటే అప్పటికి యూదులు రోమియుల యొక్క బానిసత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అన్యులకి, రోమిలకి అప్పగిస్తారు పౌలుని అని అగబు ప్రవక్త మరొకసారి ప్రియులారా ప్రవచించడం జరిగింది. ఎప్పుడైతే అగబు ప్రవక్త ఇంత స్పష్టంగా యెరూషలేములో పౌలు కొరకు మరి ఎదురు చూస్తున్నటువంటి ప్రమాదం గురించి మరి పౌలు టీం విన్నారో ఫస్ట్ టైం, అక్కడ ఏం జరిగిందంటే 12వ వచనం, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును అండి. మరి పైన ఎపిసోడ్ లో చూస్తే తూరు సంఘస్థులు మాత్రమే యెరూషలేం వెళ్ళొద్దన్నారు. కానీ ఇక్కడ ఈ గ్రంథ రచయిత అయినటువంటి లూకా అన్నాడు మేము కూడా. ఎందుకంటే అబగు ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు, గొప్ప ప్రమాదం పౌలు కొండబోతుంది, ఆయన బంధింపబడబోతున్నాడు, అన్యజనుల చేతికి అప్పగించబోతున్నాడు. ఇక అన్యజనుల చేతికి అప్పగించబడితే ప్రాణం పోవడమే కానీ ఇంక మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. సో ఆ గ్రూప్ లో ఇప్పుడు లూకా కూడా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి కైసరియా సంఘం, ఫిలిప్పు గాని, తర్వాత ఫిలిప్పు కుమార్తెలు, అగబు ప్రవక్త, లూకా, ఇంకా లూకాతో ఉన్న తీతు, తిమోతులు అందరూ కూడా పౌలును బతిమాడారు. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఇంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు కదా, నీకు ప్రమాదం పొంచి ఉందని, యెరూషలేముకు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు మాకు కావాలి, నీ సందేశం మాకు కావాలి, మీ సహవాసం మాకు కావాలి, మీరు బ్రతకడం సంఘానికి అవసరం అని వాళ్ళందరూ కూడా బతిమలాడుకున్నారు. అయితే పౌలు అంటాడు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక, మీరు బంధకాలే ఉన్నాయని చెప్తున్నారు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని పౌలు మొండికేశాడు. ఇక్కడ గమనించండి, 2 విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. సంఘాలు, విశ్వాసులు ఏమంటున్నారంటే నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, గొప్ప ప్రమాదం ఉంది అని. పౌలు అంటాడు గొప్ప ప్రమాదం నా కోసం రెడీగా ఉంది, అయినా నేను యెరూషలేముకి వెళ్తానంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే ప్రమాదం, రాబోతున్న కీడును ముందుగా తెలియజేసేది కొన్నిసార్లు తప్పించుకోమని చెప్పడానికి, కానీ కొన్నిసార్లు దాన్ని కొరకు నువ్వు సిద్ధపడ్డానికి కూడా ముందుగా ఆయన తెలియజేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. అంటే రాబోతున్నటువంటి శ్రమ, రాబోతున్న ప్రమాదము కొన్నిసార్లు ముందుకు ఎందుకు తెలియజేస్తాడు చెప్పండి? తప్పించుకొని పారి. చూడండి, యోసేపు, బాలుడైన యేసు హేరోదు ద్వారా ప్రమాదం ఉందని ఆత్మ ద్వారా సూచించబడినప్పుడు వాళ్ళు తప్పించుకొని ఐగుప్తుకు పారిపోయారు. సో కొన్ని ప్రమాదాలు మనం తప్పించుకోవాలని దేవుడు ముందుగా తెలియజేస్తాడు. కానీ ఇక్కడ పౌలుకు బంధకాలు ఉన్నాయి, ప్రమాదం, ప్రాణహాని ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయడానికి కారణం
యెరూషలేముకు పౌలు వెళ్ళకూడదని కాదు, ఈ ప్రమాదం నుండి నువ్వు తప్పించుకోమని కాదు, ఆ బంధకాలకు తగినట్టుగా నువ్వు సిద్ధపడాలి. యేసు ప్రభు వారు సిలువను తప్పించుకోవాలనుకుంటే యెరూషలేము వెళ్ళడం మానేస్తే సరిపోయేది. ఆయన యెరూషలేముకి ఎలా వెళ్ళాడంటే సిలువకు సిద్ధపడి, మేకులకు సిద్ధపడి, ముళ్ళ కిరీటానికి సిద్ధపడి, గాయాలకు రక్తపాతానికి సిద్ధపడి ఆయన వెళ్ళాడు. ఐఎమ్ రెడీ టు డై, ఐఎమ్ రెడీ టు బి క్రూసిఫైడ్, ఐఎమ్ రెడీ టు బి టార్చర్డ్. అన్నిటికీ సిద్ధపడి యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళినట్టుగా పౌలుకు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తెలియజేశాడంటే యెరూషలేముకి వెళ్ళడం మానేయమని చెప్పడానికి కాదు, నీవు మానసికంగా సిద్ధపడు, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు, ఆత్మీయంగా సిద్ధపడు, టు ఫేస్ ద బ్యాటిల్, టు ఫేస్ ద సఫరింగ్ ఫర్ ద క్రైస్ట్ అని చెప్పి ఆ విషయం పౌలు బాగా గ్రహించాడు. నిన్ను మానసికంగా సిద్ధపడమని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు తప్ప యెరూషలేము వెళ్ళడం మానేయమని కాదు. ఆ విషయంలో పౌలుకు స్పష్టత ఉంది. ప్రియులారా, మరి 14వ వచనం, అతడు ఒప్పుకొననందున, వీళ్ళు ఒకసారి చెప్పారు, ఆయన వినల, రెండోసారి బతిమలాడారు, ఆయన వినల. కాబట్టి మొండిగా ఉండకుండా ఏమన్నారంటే ప్రభు చిత్తము జరుగును గాకని ఊరకుంటిమి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అలవాటు పిల్లలు. మనం ఏ విషయాన్నైనా తెగేదాకా లాగాల్సిన అవసరం లేదు. ఒకసారి ఎవరికైనా చెప్పాలి, రెండోసారి ఎవరికైనా చెప్పాలి, అయినా వినకపోతే దేవుని చిత్తం జరుగును గాక అని మనం రిలీఫ్ అయిపోవాలి, రిలాక్స్ అయిపోవాలి. ఎందుకంటే దేవుడి చిత్తంలో ఏది జరగవలసి ఉందో అదే ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే జరగాలి అని మొండి పట్టు పడితే అది మనకే ప్రమాదం. అండ్ మొండితనం అనేది కొన్ని విషయాల్లో అవసరం, కొన్ని విషయాల్లో చాలా ప్రమాదం మొండితనం. ఇప్పుడు దేవుని చిత్తం ఏదో నాకు స్పష్టంగా తెలిసింది అనుకోండి, దాన్ని నెరవేర్చే విషయంలో నేను మొండిగా ఉండొచ్చు. ఎవరు చెప్పింది నేను వినను, ఎవరు అడ్డొచ్చినా నేను లెక్క చేయను అని మొండిగా ఉండొచ్చు. వెన్ దెర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఏదో నాకు స్పష్టంగా తెలియనప్పుడు నేను మొండిగా ఉండొద్దు, పట్టుదలగా ఉండొద్దు, మనం కొంచెం లీనియన్స్గా ఉండాలి. ప్రభు చిత్తమే జరుగును గాక అని కొంచెం పట్టు విడువుగా ఉండడం కూడా మన కుటుంబంలో మనం నేర్చుకోవాలి, మన సంఘ పరిపాలనలో మనం నేర్చుకోవాలి. అప్పుడు మరి దేవుని చిత్తం తప్పకుండా వారి జీవితంలో, మన జీవితంలో జరుగు తీరుతుంది. ప్రియులారా, 15-16 వచనాలు, ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. ఫైనల్ గా యెరూషలేం బోట్ వచ్చింది, యెరూషలేంకి వెళ్ళాల్సిన వాడు వచ్చింది, డెస్టినేషన్ జెరూసలేం. కావలసిన సామగ్రి అంతా తీసుకొని వారు ఓడెక్కారు. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మ్నాసోను ఇంట మేము దిగవలననే ఉద్దేశంతో అతనిని వెంట పెట్టుకొని మాతో కూడా వచ్చిరి. చూడండి, కైసరిలో ఒక బలమైన సంఘం ఉందని చెప్పాను. అందులో నుండి కొందరు సహోదరులు కూడా మరి పౌలుకు ఎస్కాట్ గా, పౌలుకు అకాంపనీ చేస్తూ వచ్చారనమాట. పౌలుకు ఎస్కాట్ గా మరి పౌలుతో కూడా బయలుదేరి వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మ్నాసోను. అతనికి యెరూషలేములో ఇల్లు ఉంది, ఆయన ఇప్పుడు కైసరులో ఉన్నాడు. ఆయన ఇంట్లో పౌలు ఉండాలి, అక్కడుంటే సేఫ్ అనుకుని ఆ వ్యక్తిని కూడా ఆ టీము వెంట పెట్టుకొని మరి వాళ్ళు యెరూషలేముకి రావడం మనం చూస్తాం. 17వ వచనంలో, మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకునిది. ఫైనల్ గా he has arrived the destination జెరూసలేం. ఏ యెరూషలేములో బంధకాలు ఆయన కోసం సిద్ధంగా ఉన్నాయో, ఏ యెరూషలేములో ఆయన కొరకు శ్రమలు సిద్ధంగా ఉన్నాయో, ఏ యెరూషలేములో ఆయన యూదుల చేత పట్టబడి అన్య జనులకు అప్పగించబడబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడో, ఫైనల్ గా ఆ టౌన్కి వచ్చేసాడు, యెరూషలేంకి వచ్చేసాడు. యెరూషలేములో ఉన్న సహోదరులు, సంఘాలు మరి అతన్ని గ్రాండ్ వెల్కమ్ చేశాయి. అన్య జనుల మధ్య 3 మిషనరీ యాత్రలు చేసి తిరిగి వచ్చిన దైవజనుని వారు ప్రేమతో ఆహ్వానించారు, చేర్చుకున్నారు. ఆ యెరూషలేం పట్టణంలో ఏం జరిగింది, ఎలాంటి శ్రమ ఆయనకి సంభవించింది, ఏ రీతిగా అతడు అరెస్ట్ చేయబడ్డాడు, ఏ రీతిగా అతడు శిరచ్ఛేదనం చేయబడ్డాడో మరి నెక్స్ట్ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం, వినబోతున్నాం. మెట్టుకు ప్రియులారా, ఈరోజు మరి బైబిల్ స్టడీలో అనేక విషయాలు మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. అందులో అత్యంత ప్రాముఖ్యమైనది సంఘాలు, ఆత్మీయ సంఘాలుగా మనం చూస్తున్నాం, ప్రవచించే సంఘాలుగా, జరగబోయేది ముందుగా సూచించే పరిశుద్ధాత్మ పూర్ణత గల సంఘాలుగా మనం సంఘాలను చూస్తున్నాం. మరి కడవరి దినాల్లో
సంఘ నాయకులైన మనం, సంఘ సేవకులైన మనం మన సంఘాలని ఆత్మీయతలోకి నడిపిస్తాం. ఆత్మను దూషించే సంఘాలుగా, ఆత్మ వరాలను విమర్శించి అపహసించే సంఘాలుగా కాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన సంఘాలకు నాయకులుగా మనం ఉండి ధన్యులవుదాం. దేవుడట్టి కృప మనందరికీ దయచేయను గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యు.